ఈడెవడో చూడండి. నాతో గడిపితేనే టీసీ ఇస్తా. ఒక కాలేజ్ ప్రిన్సిపాల్ అట ఒక బాధితుడు స్టూడెంట్ టీసీ కోసం వస్తే నువ్వు నాతో ఇవాళ గడిపితేనే నీకు టీసీ ఇస్తా అన్నాడట. మళ్ళీ అబ్బాయి వీడు ప్రిన్సిపాల్. ఇదేందో అర్థం కాదు. విద్యార్థికి పీజీ కాలేజీ ప్రిన్సిపల్ మార్క్ లైంగిక వేధింపులట. ఏం పేరు వీని పేరు? ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్ అట. ఆ అబ్బాయిని బలవంతంగా ఇంటికి రప్పించుకుందట. ప్రిన్సిపల్ మర్మాంగాలు కొరికేసిన బాధితుడట. ఇది ఎక్కడిలో లేరు నాయన. గాయం రక్తస్రావంతో ప్రిన్సిపల్ గగ్గోలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో జరిగిందట ఘటన. ప్రిన్సిపల్ పైన బాధితుడి ఫిర్యాదు, మద్దతుగా రోడ్డెక్కిన విద్యార్థులు. సో ఆ ప్రిన్సిపల్ మీద కంప్లైంట్ చేసిందట. ఆ అబ్బాయికి అనుకూలంగా విద్యార్థులంతా రోడ్డెక్కిరట. మరి ఎంతమందిని వేధించిండో ఇట్లా. ఇదేం కాలం రా నాయన. వాడు మంచి పనే చేసిండు ఆ పిల్లగాడు కూడా. మరి ఏం చేస్తాడు మరి? ఇగో భావి పౌరులైన విద్యార్థులకు మార్గదర్శిగా ఉండాల్సిన ప్రిన్సిపల్ కొన్నాళ్లుగా తన వికృత చేష్టలతో ఒక విద్యార్థికి నరకం చూపిస్తున్నాడట. కాలేజీ నుంచి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలని ఆ విద్యార్థి కోరిండట. తన లైంగిక కోరిక తీరిస్తేనే ఆ పత్రం ఇస్తానంటూ ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేస్తున్నాడు. పైగా ఆ అబ్బాయిని బలవంతంగా తన ఇంటికి పిలిపించుకుంటే బాధితుడు వేధింపులను భరించలేక ప్రిన్సిపల్ మర్మాంగాలు గట్టిగా కొరికేశాడు. తీవ్ర గాయం రక్తస్రావంతో లబోదిబోం అంటూ సదరు ప్రిన్సిపల్ అక్కడి నుంచి పరారైనట. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంగళవారం రాత్రి ఘటన జరిగింది. నిందితుడు కొల్లాపూర్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్. బాధిత విద్యార్థిది జగిత్యాల జిల్లా. బాధితుడి కథనం ప్రకారం తన ఇంటికి వచ్చి శారీరకంగా కలిస్తేనే టీసీ ఇస్తానంటూ విద్యార్థికి మార్కు చెప్పిండట. ఈసారి ఎలాగైనా మార్కు దారుణాలు బయట పెట్టాలనే ఉద్దేశంతో బాధితుడు తన స్నేహితులను వెంటబెట్టుకుని ప్రిన్సిపల్ ఇంటికి పోయినట. అందరు కలిసి ప్లాన్ వేసిరు. ఏం చేయాలంటే ఈ పని చేయని చెప్పిరట పోరగాలు. స్నేహితులను బయటే ఉంచి తానొక్కడే లోపలికి పోయినట. అక్కడ బాధితుడి పట్ల మార్క్ అనైతిక చేష్టలను బయట నుంచి అతని స్నేహితులు వీడియో తీసిరట. అయితే గాయం తాలూకు బాధతో ప్రిన్సిపల్ అక్కడి నుంచి పరారవగానే తన స్నేహితులను వెంటబెట్టుకుని బాధితుడు నేరుగా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసిండట. గతంలో మార్కు 2 సార్లు తనను ఇంటికి పిలిపించుకొని అశ్లీల అనైతిక చర్యలకు పాల్పడ్డారని, కాలేజీలో చదువుకు ఆటంకం ఏర్పడుతుందని భయంతో భరించాలని బాధితుడు ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే మార్కును వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠిన శిక్ష పడేలా చూడాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం పీజీ కాలేజ్ ముందు విద్యార్థులు రాస్తారోకో చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన విరమింపజేశారు. ఈ ఘటన పట్ల పాలమూరు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. బుధవారం కొల్లాపూర్ కాలేజీకి వచ్చిన రిజిస్ట్రార్ రమేష్ బాబు, ఓఎస్డి మధుసూదన్ బాధ్యులపైన కఠిన చర్యలుంటాయని, అవసరమైతే ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోమని చెప్పారు. ఈ ఘటన పైన సమాచారం ఇవ్వకుండా ప్రొఫెసర్లు మౌనంగా ఉండడంపై సంజాయిషీ కోరుతామన్నారు. మార్క్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడట. బాధిత విద్యార్థిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించిరట. మంచిదే.